అంటారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నా బిడ్డల్ని పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి, అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది.